నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్తో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 5న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ రాజాసాబ్ పనులని శరవేగంగా పూర్తి చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్తో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో రాజాసాబ్పై అంచనాలు పెరిగాయి. దీంతో పాటు హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కూడా ప్రభాస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫౌజీ అనే పేరుని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రం కూడా షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిలిమ్స్ గురించి మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమా షూటింగ్ టైంలో ఒక భారీ సెట్ వేశారు. అనుకోకుండా ఆ సెట్ కాలిపోయింది. అప్పటికే బడ్జెట్ పరంగా పరిమితులు ఏర్పడడంతో యూనిట్ సభ్యులు ఎంతో టెన్షన్ పడ్డారు. కానీ నిర్మాత విజయ్ గద్దూర్ మాత్రం మీరందరూ ప్రశాంతంగా ఉండండి, డబ్బు సమస్యే కాదు, సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కావద్దని చెప్పారు. ఆ ధోరణి నాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. 2014లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన నిన్నదలే అనే మూవీతో హొంబలే ఫిలిమ్స్ చిత్ర నిర్మాణం రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతారాతో అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు గడించింది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1తో పాటు మహా అవతార నరసింహ అనే యానిమేటెడ్ మూవీని నిర్మిస్తోంది. మహావిష్ణువు అవతారాల గురించి చెప్పే ఈ సిరీస్ మొత్తం 7 భాగాలుగా రానుంది. ప్రభాస్తో ఇప్పటికే సలార్ని నిర్మించిన హొంబలే ఫిలిమ్స్ సలార్ 2 కూడా నిర్మించబోతున్న విషయం తెలిసిందే.